ఆ రాత్రి నుండి మొదలైన ఒక్కొక్క సంఘటన రేవతి, రవిచంద్రల జీవితాల్ని పూర్తిగా తలకిందులు చేసేసింది. ఇవాళ 8 సంవత్సరాల తర్వాత వెనుతిరిగి చూసుకుంటే రేవతికి ఇది తమ జీవితమేనా అన్న అనుమానం వస్తుంది. బెంగుళూరు రావడానికి ముందు 2, 3 ఏళ్లు ఢిల్లీలో ప్రయత్నం చేశారు. తల తాకట్టు పెట్టి ఉన్న ఇల్లు అమ్మేసి చిన్న ఇంట్లోకి మారిపోయి లండన్ పంపించాడు రవిచంద్ర రఘుని, రేవతిని. ఎక్కడ సైకియాట్రిస్టు మంచివాడు, అనుభవజ్ఞుడు అని తెలిస్తే అక్కడికి రఘుని తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాల్లో మధు జీవితం, వాడి చదువు నలిగిపోతాయేమోనని చాలా భయపడింది రేవతి. కానీ చాలా ఆశ్చర్యంగా మధు చాలా త్వరగా తన వయసుకు మించి ఎదిగిపోయాడు. తను ఐఐఎంకి వెళ్ళడానికి ఖర్చు చాలా అవుతుందని లోకల్ కాలేజీకి వెళతానంటే మాత్రం రేవతి అసలు ఒప్పుకోలేదు. మధు పరిస్థితి అర్థం చేసుకుంటున్నాడు అని తెలుసు కానీ ఇంత లోతుగా ఆలోచిస్తున్నాడని అప్పుడే అర్థమైంది. తనంతట తను స్కాలర్షిప్ తెచ్చుకోవడమే కాక స్టూడెంట్ లోన్ కూడా తనే తెచ్చుకున్నాడు. లోన్ కాగితాలు తెచ్చి సంతకం పెట్టమన్నప్పుడు మాత్రం రవిచంద్ర మనసు తిన్న దెబ్బ అతని ముఖంలో ప్రస్ఫుటమైంది. అది మొదలు అతని నుదుటి మీద సన్నటి గీతలు, మెల్లిగా సన్నటి ముడతలు. అయినా దగ్గర దగ్గర 56 ఏళ్లున్నా అతని రెగ్యులర్ టెన్నిస్ వ్యాయామం వలన ఇంకా దృఢంగానే అనిపిస్తాడు. ఎప్పటి క్రమశిక్షణే, ఎప్పటి గాంభీర్యమే. మళ్ళీ గతంలోకి జారిపోయింది రేవతి మనసు. కొత్త నర్సింగ్ హోమ్, న్యూ బిగినింగ్స్. కొత్తలో బాగుంది. రఘుకి మందులతో పాటు బిహేవియరల్ థెరపీ కూడా ఇచ్చారు కొన్నాళ్ళు. వాళ్ళకి క్రమంగా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. నెలకి 50,000 రూపాయలు ఎన్నాళ్ళని కట్టగలరు? రఘుకి స్క్రిజోఫీనియా అని నిర్ధారణ అయ్యాక దాదాపు 10-15 లక్షలు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. అయినా వాడిలో మార్పేం లేదు. ఇంట్లో ఉంటే అస్తమానం బయటికి వెళ్ళిపోవాలంటాడు. అలాగని బయట ఎక్కడ దింపినా 2-3 నెలలకి అక్కడ బాగాలేదని, ఆ డాక్టరు నచ్చలేదని ఏదో వంకపెట్టి ఢిల్లీ, చండీగఢ్, బెంగుళూరు తిరిగారు. ఇక బెంగుళూరు వచ్చేసరికి రేవతికి, రవిచంద్రకు కూడా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కూడా అలసట వచ్చేసింది. రవిచంద్రలో నవ్వు మాయమైపోయింది. ఆ రోజు శాంతి, మాధురు వాళ్ళ ఇంట్లో పార్టీకి అందరూ వెళ్ళాలనుకున్నారు. సాయంత్రం రవి త్వరగా వచ్చేస్తానన్నాడు. రఘు ముందు వస్తానన్నాడు. తీరా ఇంకో గంటలో బయలుదేరతామనగా రానని మొండికేసి కూర్చున్నాడు. పైగా ఇది వరకెప్పుడు లేంది ఇంట్లోనే సిగరెట్ ప్యాకెట్ తీసి తాగడం మొదలుపెట్టాడు. రఘు, నువ్వు సిగరెట్లు కలుస్తున్నావా? ఇదెప్పటి నుంచిరా? యు కాంట్ డూ దట్ ఇన్ దిస్ హౌస్ అంది. తలెగరేసి, ఏం నీళ్లు పాడైపోతుందా అని వెటకారంగా అన్నాడు. రఘు, ఏం మాట్లాడుతున్నావురా? మన ఇంట్లో ఇలా ఎప్పుడైనా జరిగిందా అంది రేవతి. ఏం, నువ్వు నాన్న రోజు కాఫీ తాగడం లేదా? అది మాత్రం డ్రగ్ కాదా, ఎడిక్షన్ కాదా? రఘు మాటల ధోరణికి బెత్తరపోయింది రేవతి. వద్దనుకుంటూనే మళ్ళీ మాట్లాడింది రేవతి. ఏమైంది నీకు? నన్ను, నాన్నని కూడా క్రిటిసైజ్ చేసేటంత పెద్దవాడివైపోయావా? తన గొంతు తనకి తెలియకుండానే పై స్థాయికి వెళ్ళిపోయింది. ఓహ్, కామాన్ మామ్, యు ఫస్ అబౌట్ ఎవ్రీథింగ్ అనేసి వెళ్ళిపోయాడు. అలా బయటకు వెళుతున్నవాడు సిగరెట్ కింద విసిరేసి బూటికాలుతో నేల మీద రాసేసి అసహ్యంగా నల్లటి మరక చేసి తిట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ. రవిచంద్ర టై కట్టుకుంటూ కింద జరుగుతున్న గోలకి గబగబా మెట్లు దిగొచ్చాడు. ఏమైంది అంటూ. రేవతి నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయింది. వాడు వాడు అని తలుపు వైపు చూపించింది. వాడు నడిచి ఎంత దూరం వెళ్ళగలడు రేవతి? వెనక్కొచ్చేస్తాళ్లే అన్నాడు రవిచంద్ర. లేదండి, వాడు వెళుతూ కారుకి తలుపు పక్క నుంచి లాక్కుని వెళ్ళిపోయాడు. ఎప్పుడూ పెట్టే చోటే, కీస్ అన్నీ పెట్టే చోటే కారు కీస్ కూడా ఉన్నాయి. మరి ఏం చేస్తాడో? వాడు డ్రైవ్ చేయగలడా ఇంత కోపంలో? రేవతికి అప్పుడే ఏడుపు వచ్చేస్తోంది. రవిచంద్రకి ఏం చెయ్యాలో తోచలేదు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కారు నెంబరు, రఘు గురించి వివరాలు చెప్తుంటే దిమ్మెరపోయింది రేవతి. గబుక్కున అతని చేయి పట్టుకుని, ఏంటి మీరు చేస్తోంది అంది. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. వాడి ఆవేశంలో ఏదైనా యాక్సిడెంట్ అయితే అందుకని పోలీసులతో చెప్తే కనీసం వాడిని ఎక్కడైనా ఆపుతారు. మన పిల్లవాడని తెలిస్తే జాగ్రత్తగా చూస్తారు, మనకి తీసుకొచ్చి అప్పచెప్తారు. అలా చూస్తుండగా 5 అయిపోయింది. రఘు జాడ తెలియలేదు. పార్టీకి వెళ్ళాలి. ఎవరికీ వెళ్ళాలని లేదు, కానీ తప్పదు. రవిచంద్ర అన్నాడు. రేవతి, నువ్వు మధు వెళ్ళండి, నేనింట్లో ఉంటాను. నాకు ఎమర్జెన్సీ అని చెప్పాయి, పర్వాలేదు. మాధుర్ విల్ అండర్స్టాండ్. నేను నేను వెళ్ళలేనండి, మీరే వెళ్ళండి. నాకు చాలా జలుబుగా నలతగా ఉంది, అందుకని రాలేనని చెప్పండి. నేనింట్లో ఉంటాను. రఘు వస్తాడేమో, ఫోన్ చేస్తాడేమో అంది రేవతి. చూడు రేవతి, వీ హ్యావ్ టు స్టాప్ దిస్ వర్రీ రైట్ నౌ.
మనం అన్నీ మానుకుని బతకలేం. అసలు మనం ముగ్గురం వెళదాం టాక్సీ పిలుచుకుని. వాడు వెనక్కొస్తే మన కోసం వెయిట్ చేస్తాడు. లేకపోతే నరసింహులు చూసుకుంటాడు. నేను నిజంగా రాలేను రవి. ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయొద్దు. వీఆర్ గోయింగ్ రేవతి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. తల్లిదండ్రుల వాదన ఎప్పుడూ ఇంత గట్టిగా వినని మధు మెట్ల మీదే నిలబడిపోయాడు. పాలిపోయిన మొహంతో ఇంకా భర్తని ఎదిరించే ధైర్యం లేక రేవతి తప్పనిసరిగా బయలుదేరింది. ఇంతలో రవిచంద్ర ఫోన్ చేసి కాల్ టాక్సీని పిలిచాడు. మధు మాట్లాడకుండా గిఫ్ట్ తీసుకున్నాడు. తల్లి ఇంతకు ముందే గిఫ్ట్ ర్యాప్ చేసి పెట్టడం చూశాడు. ఆ రోజు పార్టీలో రేవతి నిజంగా నరకయాతన అనుభవించింది. రఘు ఇంటికొచ్చాడేమో, లేదా ఎక్కడైనా కారు గుద్దించేశాడేమో. మనసు పరిపరి విధాల పోతుంటే బలవంతంగా నవ్వు తెచ్చుకుని శాంతితో మాట్లాడింది. 40-45 నిమిషాలవగానే తనకో ఎమర్జెన్సీ కాలు బయలుదేరకముందే వచ్చిందని, ఇక వెళ్ళక తప్పదని రవిచంద్ర చెప్తే వాళ్ళు మధుని రేవతిని ఉండమని తాము తర్వాత దింపేస్తామని చెప్పారు. రేవతి ససేమీరా ఒప్పుకోలేదు. చివరికి మధుని అట్టే పెట్టేశారు వాళ్ళు. వాళ్ళ రెండో అబ్బాయి మధు ఒకే వయసు వాళ్ళు. తల్లికేసి హెల్ప్ చేయమన్నట్లుగా చూసిన రేవతి ఏమీ అనలేకపోయింది. రవిచంద్ర రేవతి మొత్తానికి బయటపడ్డారు. తోవంతా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇద్దరూ ఇంటికొచ్చారు. ఇల్లు దగ్గరకొచ్చిన కొద్దీ రేవతి గుండె దడ ఎక్కువైపోయింది. అసలు గుండె ఆగిపోతుందేమోనన్న టెన్షన్ పడింది. తీరా ఇంటిదాకా వచ్చేసరికి గేటు మూసే ఉంది. కారు కూడా లేదు. లోపలికొస్తూనే నరసింహుల్ని పిలిచి అడిగాడు రవిచంద్ర. ఏ కబురు లేదన్నాడు నరసింహులు. ఇంకేం మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయారు రేవతి, రవిచంద్ర. ఇంట్లోకి వెళుతూనే షూస్ విప్పి పైకి వెళ్ళిపోయాడు రవి. 2 కప్పుల్లో హార్లిక్స్ కలిపి మెట్లెక్కుతున్న రేవతి రవిచంద్ర సెల్ ఫోన్ మోగడం వినిపించింది. మిగిలిన 4 మెట్లు గబగబా ఎక్కేసి బెడ్రూంలోకి వెళ్ళింది రేవతి. రవి అప్పటికే షర్టు బట్టలను విప్పినట్లున్నాడు. సగం షర్టు భుజం మీదుగా కిందకి జారుతోంది. కిటికీ వైపు మొహం పెట్టి సీరియస్గా వింటున్న అతని ప్రొఫైల్ అద్దంలో చూసిన రేవతి కాళ్ళు వణికాయి. కప్పులు 2 డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి అతని దగ్గరగా వెళ్ళింది. రవిచంద్రమోహం గంభీరంగా, కనుబొమ్మలు ముడివడున్న భర్త కవళికలు క్షుణ్ణంగా తెలిసిన రేవతి పక్కనే ఉన్న మంచం మీద కూలబడింది. థ్యాంక్ యూ ఆఫీసర్. వీ రియల్లీ అప్రిషియేట్ యువర్ హెల్ప్ అన్నాడు. వెనక్కి తిరిగి రేవతి కేసి చూసి దగ్గరగా వచ్చి 2 భుజాల మీద చేతులు వేసి దగ్గరగా తీసుకున్నాడు. హీఈస్ ఓకే రేవతి, ఏం జరగలేదు. వాణ్ణి మ్యూజిక్ షాప్ దగ్గర లొకేట్ చేశారట పోలీసులు. ఒక్కసారి గట్టిగా నిట్టూర్చి రేవతి హీఈస్ ఓకే, హీఈస్ అలైవ్, థ్యాంక్ గాడ్ అన్నాడు. రేవతికి అనుమానం వచ్చింది. ఇతనికి ఏమైనా మతి చెలిస్తోందా? హీఈస్ అలైవ్ అంటాడేంటి? ఏమవుతుందనుకున్నాడు అసలు? ఏది ఏమైనా ఏ దుర్ఘటన జరగకుండా ఏమీ జరగనట్లు ఇంకో 2 గంటల తర్వాత ఇంటికొచ్చాడు. కారు పార్క్ చేసి తల్లి దగ్గరకొచ్చి అన్నం పెట్టు, ఆకలిగా ఉంది. ఐ హ్యాడ్ నో మనీ టు బై ఎనీథింగ్ అన్నాడు. కడుపు తరుక్కుపోయింది రేవతికి. మాట్లాడకుండా కంచం పెట్టి అన్నం పెడితే ఆవురావురమని తిన్నాడు. అలా ఎన్ని సంఘటనలో ప్రతి ఒక్క ఘటన తన మనసులో రేపిన గాయాలతో మనసంతా చిల్లులు పడ్డ జల్లెళ్ళ అయిపోయింది. ఆ రోజు ఆ సంఘటన తర్వాత 4 రోజులు భారంగా గడిచాయి. రఘు ఇంకేం గొడవ చేయలేదు. ఎదిరించకుండా మందులు వేసుకుంటున్నాడు. కానీ స్నానం మాత్రం రోజూ చేయడు. ఒకరోజు పొద్దున్న నరసింహులతో బయటకు వెళ్ళినవాడు పూర్తిగా నున్నగా గుండు చేయించుకుని వచ్చాడు. అబ్బాయి గారు చెప్పకుండా ఎక్కడికో వెళదాం రా అని నన్ను లాక్కుపోయాడమ్మా. నీకు తెలిసిన మంగలుంటే చెప్పు. సెలూన్కి వెళితే చాలా డబ్బులవుతాయి కదా, నా దగ్గర లేవు. నీ దగ్గర ఓ 20 రూపాయలున్నాయా? మళ్ళీ ఇచ్చేస్తాను అన్నాడు. తీరా వెళ్ళాక జుట్టంతా తీయించేసుకుని నవ్వుకుంటున్నాడు. నాకు సేనా భయం వేసింది అమ్మగారు. మొన్నోనాడు పచ్చబొట్టు పొడిసే చోట నిల్చుంటే చూశాను. ఆయన నన్ను చూడలేదు కానీ పక్కనెవడో పెద్ద మగాడు నిల్చునున్నాడు. దాదాలా ఉన్నాడు. మీతో చెప్దామంటే మీరు కంగారు పడతారని మధుబాబు వద్దన్నాడు. నరసింహులు గుక్క తిప్పుకోకుండా చెప్పేసి తలదించుకున్నాడు. రేవతికి కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్లయింది. ఇంతలో జైపూర్ కాలేజీ నుంచి ఒక రిజిస్టర్డ్ ఉత్తరం వచ్చింది. ఇంకా తన ప్రిన్సిపల్స్ అన్నీ పక్కన పెట్టి రేవతి ఆ కవరు చింపి చదివింది. ఆ పూట రఘు ఇంట్లో లేడు. ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళుతున్నానని చెప్పాడు. మధ్యాహ్నం అనగా వెళ్ళినవాడు సాయంత్రమైనా తిరిగి రాలేదు. ఆ ఉత్తరం వాడి కాలేజీ సెక్రటరీ దగ్గర నుంచి అతను చాలా క్లాసులు మిస్ అయ్యాడని, అయినా అటెండ్ అయిన క్లాసుల్లో పెర్ఫార్మెన్స్ చాలా బాగుందని, కొంచెం సెమిస్టర్కి ముందుగా వచ్చి ప్రొఫెసర్లని కలిస్తే మంచిదని రాశారు. ఆ రాత్రి రవిచంద్ర వచ్చాక ఆ ఉత్తరం చూపించింది రేవతి. వాడి మెయిల్ చూసామని గొడవ చేస్తాడేమో అన్నాడు రవిచంద్ర. కానీ వాడి గురించి తెలియాలంటే ఇంకో మార్గం కనపడలేదు ఇద్దరికి. రాత్రి 10 గంటలకి గేటు చప్పుడైంది.
ఎవరో ఒక పెద్దతను రఘుని జాగ్రత్తగా దింపి వెళ్ళిపోయాడు. రవిచంద్రం మెలకువగానే ఉండి ఏదో జనరల్ చదువుకుంటున్నాడు. ఏమీ తోచక రేవతి క్రోషియా నీడిల్స్ తెచ్చుకుందే కాని మాటిమాటికి దృష్టి గేటు మీదే ఉంది. మెల్లగా పిల్లిలా లోపలికొచ్చాడు రఘు. ఆల్కహాల్ వాసన గుప్పుమని కొట్టింది. రేవతి గబుక్కని ఎదురెళ్ళి, ఏంటి బాబు రఘు, యు కాంట్ డ్రింక్, మందులు వేసుకుంటున్నావు కదా అంది. నాకేం మందులు వద్దు, నా బుర్రలోని గొంతులు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఐ ఫీల్ సో సిక్ మామ్ అంటూ కూలబడిపోయాడు. రవి చటుక్కున లేచి వాణ్ణి గట్టిగా పట్టుకుని సోఫా దాకా నడిపించుకునొచ్చాడు. ఆ కాస్త దూరంలోనే రఘు వేళ్లాడిపోయాడు. ఒక వాంతి అయిపోయింది. అందులో సగం ముక్కలుగా ఏవో తెల్ల మాత్రలాంటివి కనిపించాయి. రవిచంద్రకి గుండె ఆగిపోయింది. గెడ్ది కార్కి శ్రావతి అంటూనే అంత పెద్ద కొడుకుని భుజం మీదకి అవలేలుగా ఎత్తేసుకుని కారు దగ్గరికి పరిగెట్టాడు రవిచంద్ర. మధు కోసం ఒక్క కేక పెట్టి రేవతి కూడా వెనకాలే పరిగెట్టింది. ఈ చప్పుడు వినడమేమిటి, నరసింహులు గేటు తీసేశాడు. అతను రాత్రైందని లుంగీ కట్టుకునున్నాడు. రవి కూడా నైటు పైజామాలో ఇంట్లో వేసుకునే స్లిప్పర్స్తో ఉన్నాడు. రేవతి మాత్రం రఘు వచ్చాక అన్నం పెట్టి అప్పుడు తను స్నానం చేసి నైటీ వేసుకుందామనుకుంది. పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పటినుంచి కూడా తను జస్ట్ పడుకునే ముందే నైటీ వేసుకునేది. అంతేకాని అదే వేసుకుని పగలు రాత్రి తిరిగే అలవాటు తనకి లేదు. మధు కోసం కేక పెట్టి దగ్గరలో ఉన్న ఉషోదయ నర్సింగ్ హోమ్కి తాము వస్తున్నామని ఫోన్ చేయమని చెప్పింది. ఆ పొరుగులో కూడా తనది రవిది కూడా మొబైల్ ఫోన్లు తెచ్చేసింది. కానీ పర్సు మర్చిపోయింది. డ్రైవింగ్ లైసెన్స్ కూడా తేలేదు. అయినా తను ఎలాగో డ్రైవ్ చేసే స్థితిలో లేడు. రేవతి ఒక్క పరుగులో ఫ్రంట్ సీట్లో కూర్చుంది. రవిచంద్ర రఘు పలస మీద చేయి పెట్టి వాడి మొహానికి దగ్గరగా తన తల ఉంచి, బాబు కళ్ళు తెరు నాన్న, డోంట్ ప్లీజ్ స్లీప్ అంటున్నాడు. ఈజ్ ఓవర్ డోస్డ్ రేవతి, బట్ వీ డోంట్ నో వాట్ ఈజ్ ఇట్ అన్నాడు. అలా అంటుండగానే ఉషోదయ నర్సింగ్ హోమ్ వచ్చేసింది. అదృష్టవశాత్తు డ్యూటీలో ఉన్న డాక్టర్ మధుతో మాట్లాడినట్టున్నాడు. లెటస్ గివ్ హిమ్ ఏ స్టమక్ వాష్ అన్నాడు. చకచక అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. రవిచంద్రన్ కూడా లోపలికి రానిచ్చారు. సాధారణంగా ఎవరిని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ రూమ్స్లోకి రానివ్వరు. కానీ రవిచంద్ర చాలా మంచి పేరున్న డాక్టర్. పైగా ఆ నర్సింగ్ హోమ్కి తరచూ వెళుతుంటాడు కూడా. స్టమక్ వాష్ చేస్తున్నంతసేపు రఘు తన్నుకుంటూనే ఉన్నాడు. గట్టిగట్టిగా అరుస్తున్నాడు. అంతా అయ్యేసరికి గంటంపావు పట్టింది. ఆ రాత్రి అతన్ని అక్కడే అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు. రేవతి ఉండిపోతానంటే డ్యూటీ డాక్టర్ వద్దన్నాడు. మేడం, ఇతను చాలా అలసిపోయాడు, రాత్రంతా పడుకుంటాడు, మేం జాగ్రత్తగా చూసుకుంటాం. మీకు కావాలంటే నేను ఒక నర్సుని ప్రత్యేకంగా మీ అబ్బాయి దగ్గరే ఉంచుతాను. దయచేసి మీరిద్దరూ ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. రవిచంద్రకేసి చూసింది రేవతి. అతని నైటు షర్టు నలిగిపోయి జుట్టు చెదిరిపోయి సడన్గా 10 ఏళ్లు వయసు పెరిగిపోయినట్లు అనిపించాడు. అతని కోసమైనా తను ఇంటికి వెళ్లాలని అర్థమైపోయింది రేవతికి. ఆ రాత్రి నరసింహులే డ్రైవ్ చేశాడు. ఇంటికి వెళ్ళాక అక్కడే ఉండిపోయాడు. రేవతి రవి పైకి వెళ్ళిపోయారు. మెట్లు దిగి ఎదురొచ్చిన మధుకి హీఈజ్ ఓకే, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి తను బాత్రూంలోకి వెళ్ళి తలుపేసేసుకున్నాడు రవిచంద్ర. నరసింహులు మధుని తనతో బయటికి రమ్మని సంగతంతా వివరించాడు. మధు మాట్లాడకుండా విని నరసింహులు ఇంట్లోకి వెళ్ళి అనసూయతో మాట్లాడి వచ్చిందాకా అక్కడే నిల్చున్నాడు. పదండి బాబు, నేనివాళ మీ ఇంట్లోనే ఉంటాను అని మధు భుజం మీద చనువుగా చేయి వేశాడు. రేవతి పనివాళ్లని దూరంగా ఉంచిన చిన్నప్పటినుంచి అలవాటు మూలాన అనసూయ, నరసింహులు వాళ్ళ అబ్బాయి కూడా చాలా చనువుగా ఉంటారు పిల్లలతో. వాళ్ల పిల్లాడు ఆనంద్ తనకన్నా చిన్నవాడవడం వలన రఘుకి, మధుకి కూడా వాడంటే ఎంతో ముద్దు. నరసింహులు మధుతో బాటే ఇంట్లోకొచ్చి వంటింట్లోనూ హాల్లోనూ పెద్ద లైట్లు ఆర్పేసి నైట్ లైట్లు పెట్టాడు. 3 కప్పుల్లో హార్లిక్స్ కలిపి ఒకటి మధుకిచ్చాడు. మధు నరసింహుల్ని కూడా ఒక గ్లాసు పాలు కలుపుకుని తాగమన్నాడు. కానీ నరసింహులు వద్దన్నాడు. ఎవరెంత చనువిచ్చినా తన పరిధి దాటడు కాబట్టే రేవతి, రవిచంద్ర కూడా ఎంతో ఆప్యాయంగా చూస్తారు. మెట్లదాకా వచ్చి మధుని ఆ 2 కప్పులు తల్లిదండ్రులకిమ్మన్నాడు. గుమ్మం దాకా వెళ్లిన మధుకి తలుపు కొట్టడానికి కూడా ధైర్యం చాలలేదు. 2 కప్పులు గుమ్మానికి కొంచెం దూరం పెట్టి, అమ్మా హార్లిక్స్ తెచ్చాను, ప్లీజ్ తాగండి అనేసి వెళ్ళబోతుంటే రవిచంద్ర తలుపు తీసి, థ్యాంక్ యూ రాజా అని కొడుకుని ఒక్కసారి హత్తుకుని వదిలేశాడు. ఈజమ్మా ఓకే అన్నాడు మధు భయంగా. వీఆర్ ఫైన్, బాత్రూంలో ఉంది అన్నాడు రవిచంద్ర. మొహం వాడిపోయి అప్పుడే షవర్ చేసిన తడి జుట్టుతో ఎంతో నిస్సహాయంగా అనిపించాడు మధుకి. తల్లిదండ్రులకి ఏకాంతం అవసరమని తోచి మధు తన రూంలోకి వెళ్తూ, నరసింహులు కింద పడుకుంటున్నాడు డాడీ అన్నాడు.
గుడ్ అన్నాడు రవిచంద్ర. నరసింహులు, పర్వాలేదు, ఇంటికి వెళ్ళు అన్నాడు. కానీ నరసింహులు, ఇక్కడే ఉంటాను డాక్టర్ బాబు అంటే ఇక అభ్యంతరం పెట్టలేదు. వెనక్కి తమ గదిలోకి వెళుతూ హార్లిక్స్ కప్పులు లోపలికి తీసుకువెళ్ళాడు రవిచంద్ర. ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన కళ్ళతో తలారా స్నానం చేసిన రేవతి మూర్తిభవించిన శోకమూర్తిలా ఉంది. పక్క మీద కూర్చోబెట్టి మెల్లగా హార్లిక్స్ తాగించి తను తాగాడు రవిచంద్ర. ఎలాగో ఇద్దరూ బ్రష్ చేసుకున్నారు. రవిచంద్ర లైట్ తీసేశాడు. అతను మీద చేయి వేయగానే రేవతి దుఃఖం కట్టలు తెంచుకుంది. వెక్కి వెక్కి ఏడుస్తున్న రేవతిని పొదివి పట్టుకుని తన తల మీద గెడ్డం వాంచుకున్న రవిచంద్ర కళ్ళల్లో నీళ్లు. అతను పుట్టి బుద్ధిరిగాక ఎన్నడూ ఏడ్చిన గుర్తు లేదు. ఎంత సెన్సిటివ్ విషయమైనా నిశితంగా చూసి అర్థం చేసుకోగలిగిన అనుభవం ఉన్న డాక్టర్. ఒకరినొకరు పట్టుకుని కొంతసేపున్నాక మెల్లగా రేవతి ఏడుపు ఉధృతం తగ్గింది. వడలిన తామరతూడిలా చేతుల్లో వాలిపోయిన భార్యను జాగ్రత్తగా పడుకోబెట్టి దుప్పటి కప్పిన రవిచంద్రకు ఓ గంటదాకా కన్ను మూత పడలేదు. కానీ పొద్దట్నుంచి పనిచేసిన అలసట, గత 3-4 గంటల మానసిక వ్యధ మొత్తానికి అతను నిద్రాదేవి ఉడిలోకి జారుకునేలా చేశాయి. ఆ రోజు నుంచి రేవతికి రవిచంద్రకు కూడా నిర్ధారణ అయిపోయింది. రఘుతో జీవితం నిత్య పోరాటమని. మధుతో మాట్లాడి ఉద్యోగం రిజైన్ చేసి రేవతి రఘుతో పాటు జైపూర్ వెళ్ళదలుచుకుంది. నీ ఇష్టం అనేసి ఊరుకున్నాడు రవిచంద్ర. రేవతే చాలా ప్రయత్నం చేసింది రఘుని దూరంగా పంపకుండా ఉండాలని. హైదరాబాదులో బోల్డు కాలేజీలున్నాయి. ఏదో ఒక దానిలో చేరుద్దామంటే రఘు ససేమీరా ఒప్పుకోలేదు. ఇక గత్యంతరం లేక రేవతి రఘు కూడా జైపూర్ వెళ్ళింది. వాడి రూంలో తను ఉండలేదు కాబట్టి వేరే చిన్న ఒక్క బెడ్రూమ్ ఉన్న ఇల్లు చూసుకుంది. రఘుని తనతో వచ్చి ఉండమంటే వాడసలు ఒప్పుకోలేదు. చివరికి వాళ్ళ కాలేజీ డీన్ కలవడానికి ఒప్పుకున్నాడు. పైగా ఈ చదువులన్నీ ఉత్త వేస్టు అని, తను హాయిగా 1 ఎకరం పొలం కొనుక్కుని కూరలు పండిస్తానని మళ్ళీ మళ్ళీ చెప్పేవాడు. మొదట్లో నిజమేనని నమ్మేసింది రేవతి. ఏం వాదిస్తున్నాడో తలాతోక అందేది కాదు. నోటి మంచితనంతో ఒకళ్ళిద్దరు లెక్చరర్లని 2 స్టూడెంట్స్ని పరిచయం చేసుకుంది. రఘుకి ఒక్కడు దగ్గర స్నేహితుళ్ళ అనిపించలేదు. రఘుని మధ్యాహ్నం పూట లైబ్రరీలో కలుద్దామని, కలిసి మెస్సుకు వెళ్ళి భోంచేద్దామని ఎంతో ప్రయత్నం చేసింది. ఒకరోజు మధ్యాహ్నం లైబ్రరీలో ఉండగా రఘు తల్లిని వెతుక్కుంటూ వచ్చాడు. చేతిలో ఇంత లావు పుస్తకం ఉంది. అందులో ఒక పేజీ మడిచి తల్లికి ఎదురుగుండా పడేశాడు. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్. రేవతి కళ్ళు ఆ పేజీలో ఉన్న మ్యాటర్ గబగబా చదివాయి. అది స్కిజోఫ్రీనియా చాప్టర్. తలెత్తి కొడుకు ముఖంలోకి చూసిన రేవతి గుండె కరిగిపోయింది. వర్షించని మేఘాల్లా ఉన్నాయి రఘు కళ్ళు. గెడ్డం గీసుకోకుండా ముఖం వాడిపోయి, పసివాడప్పుడు పొరపాటున మెట్ల మీద జారిపడినప్పుడు వాడి మొహంలోని బాధ, భయం 19 ఏళ్ల కొడుకు ముఖంలో చూసి రేవతి తట్టుకోలేకపోయింది. ఆ పుస్తకం తను చదువుతుంది కూడా అక్కడే వదిలేసి కొడుకు భుజం ఆసరాగా లైబ్రరీ బయటకు నడిచింది. ఎదురుగుండా చిన్న పార్కు. అందులో ఒక బెంచి చూసుకుని కూలబడింది రేవతి. పసివాడిలా రేవతి ఒళ్ళో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు రఘు. ఐ యామ్ స్కేర్డ్. నా తల్లో ఏదో అయిపోతుందమ్మా. ఐ వాంట్ టు డై. కొడుకుని గుండెలకి గట్టిగా హత్తుకుని, లేదు నాన్న, నేను అలా జరగనివ్వను. వీ విల్ ఫైట్ దిస్. లే పద, టికెట్లు కొంటాను, నాన్న దగ్గరకు వెళ్ళిపోదాం. హీ ఈజ్ ఏ గుడ్ డాక్టర్. హీ కెన్ ఫిక్స్ ఎనీథింగ్ అంది. పిచ్చి తల్లి. కొడుకుని కాపాడుకోవాలన్న తాపత్రయంలో వాస్తవాన్ని పూర్తిగా విస్మరించిన మాతృమూర్తి. అప్పట్నుంచి ఏటికి ఎదురైతే అని 7-8 ఏళ్ల దాకా అర్థం కాలేదు. ఆ రోజు డీన్తో కలిసి కొడుకు పరిస్థితి వివరించి టిక్కెట్లు ప్రయత్నించి చివరికి మర్నాడు ట్రైన్లో ఢిల్లీ వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో వచ్చేద్దామని ప్లాను. కానీ ఢిల్లీ వచ్చేసరికి రఘు బెదురుచూపులు చూడడం, తల్లి చేయి పట్టుకుని వదలకపోవడం, రేవతి ఎన్ని విధాల నచ్చజెప్పినా ఎవరో వెంటాడుతున్నారు అంటాడు. చివరికి ఢిల్లీలో దిగిన రేవతి రవిచంద్రకి చెప్పేసింది రఘు పరిస్థితి బాగలేదని, వాడిని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తీసుకువెళదామని. వెంటనే ఢిల్లీ రమ్మని రవిచంద్రకి ఫోన్ చేసింది రేవతి. తనతో పాటు ఎంఎస్ చేసిన సంజయ్ మిశ్రాకి చెప్పి రేవతిని కలవమంటానని, అంతదాకా ఒక హోటల్లో రూమ్ తీసుకోమని అన్నాడు రవిచంద్ర. తను మర్నాడు కాకుండా 3వ నాటికి తప్ప రాలేనని, ఈ లోపల మేనేజ్ చేయమని కూడా చెప్పాడు. ఎంతో సహనవంతురాలైన రేవతికి అతనక్కడ ఎదురుగా ఉండుంటే 4 తన్నాలనిపించింది. ఏమనుకుంటున్నాడు అతను? తను ఎంత సమర్థురాలైనా ఢిల్లీ లాంటి మహానగరంలో ఒంటరిగా పిచ్చి చూపులు చూస్తున్న చెట్టంత కొడుకుని పెట్టుకుని 2 రోజులు భర్త లేకుండా ఎలా ఉండగలదు? ఆనాటి నుండి భర్త ఎంత ఉత్తముడైనా తల్లిగా తన పోరాటం ఒంటరిదే అనిపించేసింది రేవతికి. హాస్పిటల్ దగ్గరగా ఒక లాడ్జింగ్ చూసుకుంది.
ముందుగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ మిశ్రా గురించి అడిగింది. తన అదృష్టమో ఏమో అతను దొరికాడు. ఇంకొక సర్జరీ ఉందని, ఆ మధ్యాహ్నం 3 గంటలకి తన ఆఫీసులో కలుద్దామని అడ్రస్ ఇచ్చాడు. హమ్మయ్య అనుకుని మనసులోనే ఆ దేవుడికి 1000 దండాలు పెట్టేసుకుంది. రఘు చేయి పుచ్చుకుని బ్రష్ చేయించి టిఫిన్ తెప్పించింది. పర్సులో ఇంకొక 5,000 మాత్రం ఉన్నాయి. అవి భర్తొచ్చేదాకా సరిపోవాలి. హోటల్ రూంలో రఘు నిద్రపోయాడు. రేవతి కూడా కాస్త నడుం వాల్చింది. కానీ కన్ను మూత పడలేదు. మధు ఎలా ఉన్నాడో? ఇల్లంతా అనసూయ నరసింహుల మీద వదిలేసింది. చివరికి బెంకం చంపుకుని అనసూయతో అన్ని విషయాలు చెప్పుకుంది. అన్నీ విన్న అనసూయ కన్నీళ్లతో రేవతి 2 చేతులు పట్టుకుని, అమ్మగారు బాధపడకండి. మీరు డాక్టర్ బాబు ఎంతో మంచోళ్ళు. ఎందరికో సాయం చేశారు. అంతా మంచే అవుద్ది. దిగులు పడకండి. మధుబాబుని నా ప్రాణంలా చూసుకుంటాను అంది. ఆ మాటల్లోని సానుభూతికి రేవతి గాంభీర్యమంతా సడలిపోయి భోరుమని ఏడ్చింది. అమ్ముంటే ఎంత బాగుండేది. ఆవిడ ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటే ఎంత శాంతిగా ఉండేది అనుకుంది రేవతి. ఇంతలో రఘు దగ్గుతూ లేచాడు. వాడికి మంచినీళ్ళిచ్చి నుదుటి మీద చేయి వేస్తే కాలిపోతుంది. చలితో వణికిపోతున్నాడు. గబగబా 2 దుప్పట్లు కప్పి బ్యాగులో ఉన్న ఎమర్జెన్సీ మందుల్లో క్రోసిన్ తీసి 2 బిళ్ళలిచ్చింది. ఒక గంటసేపు చన్నీళ్లతో చిన్న టవల్ తడిపి ఒళ్ళంతా తుడిచింది. కాసేపటికి రఘుకి ఒళ్ళంతా దిగచమట్లు పోసేశాయి. హోటల్ బాయ్ని పిలిచి వేడిగా పాలు బ్రెడ్డు తెమ్మని చెప్పింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రఘు కొంచెం తేరుకున్నాడు. 3 గంటలకి డాక్టర్ మిశ్రాని కలవాలి. రఘుని కూడా తీసుకువెళ్ళనా, హోటల్లో ఒక్కడిని వదిలేనా అని మీమాంసపడి చివరికి వాడు తన కళ్ళెదుటుంటేనే మనశ్శాంతి అని నిర్ణయించుకుని ట్యాక్సీని పిలిపించుకుంది. ట్యాక్సీ వాడికి అడ్రస్ ఇస్తే అరగంటలో తీసుకువెళ్ళాడు. ఢిల్లీ రోడ్డు రేవతికి చాలా కొత్త. కళ్ళు విప్పి చూస్తున్న రఘు మనసు ఎక్కడో ఉంది. ఎంతో ఒంటరిగా ఫీల్ అయింది రేవతి. డాక్టర్ మిశ్రా రవిచంద్ర కన్నా గంభీరంగా ఉన్నాడు. చాలా బాగా మాట్లాడినా ఎందుకో రేవతికి జంకు వదల్లేదు. తాము ఇంకొకళ్ళకి సహాయం చేయడమే కానీ రిసీవింగ్ ఎండ్లో ఎప్పుడూ లేదు. అలాంటిది రఘు విషయంలో అడుగడుగునా అందర్నీ బ్రతిమాలుకుంటూనే బ్రతకాల్సి వస్తోంది. డాక్టర్ మిశ్రాని కనుక్కుంటే మంచి సైకియాట్రిస్టులు ఉన్నారని, ఎయిమ్స్లో చేరిస్తే తను తగిన సహాయం చేస్తానని రవిచంద్ర రాగానే తనకి ఫోన్ చేయమని చెప్పాడు. అతనొచ్చాక తప్పకుండా తమింటికి డిన్నర్కి రావాలని కూడా పిలిచాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి రఘుని తీసుకుని మళ్ళీ హోటల్ రూమ్కి వెళ్ళిపోయింది రేవతి. తనకి వాడికి కూడా చాలా రెస్ట్ అవసరం అనిపించింది. తను కూడా ఓ 2 క్రోసిన్ వేసుకుని వేడిగా టీ తాగి పడుకుంది ఒక 2 గంటలు. లేచాక ఇద్దరికీ కూడా ఎంతో బెటర్గా అనిపించింది. రవిచంద్ర ఫోన్ చేశాడు. మధుని మాధురు వాళ్ళింట్లో అట్టే పెట్టి తను ఆఫీస్ క్యాన్సిల్ చేసుకుని రాత్రి లేట్ ఫ్లైట్లో వస్తున్నానన్నాడు. మర్నాటికి వస్తాడనుకున్న భర్త ఆ రాత్రే వస్తానన్నంతో రేవతికి గుండెల మీద భారం తగ్గినట్లయింది. తామున్న చోటు అడ్రస్ చెప్పి రాత్రి లేటైనా కాస్త తింటాడేమోనని 2 పుల్కాలు, ఒక ఫ్లాస్క్లో పాలు తెప్పించి పెట్టింది. రూంలో సంతరాలు, 2 యాపిల్స్ ఉన్నాయి. అతనొకవేళ ఏమీ తిన్నంటే పళ్ళు కోసి పెట్టొచ్చు. రేవతి ఇలా ఆలోచిస్తుండగానే రఘు నిద్రపోయాడు. మెల్లగా టీవీ పెట్టి వాల్యూమ్ లేకుండా చూడసాగింది రేవతి. దాదాపు 12:45 అయ్యేసరికి రవిచంద్ర వచ్చాడు. ఒక ఓవర్ నైట్ బ్యాగుతో. అతన్ని చూస్తే ప్రాణం లేచొచ్చింది రవికి. రఘు పొద్దున్నే లేచి తండ్రిని చూసి ఆశ్చర్యపోయాడు. ముగ్గురు టీ తాగి డాక్టర్ మిశ్రాకి ఫోన్ చేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి వెళ్లారు. అక్కడ డాక్టర్ ఆత్రేయ సిన్హా అనే సైకియాట్రిస్ట్తో మాట్లాడారు. కానీ ఒక విజిట్లో తానేం చెప్పలేనని, ఆ అబ్బాయిని ఇన్పేషెంట్గా చేరిస్తే ఒక నెల రోజులు గమనించి అప్పుడు తన అభిప్రాయాలు చెప్పగలను అన్నాడు. ఆ రాత్రి రవిచంద్ర, రేవతి కూడా చాలాసేపు ఆలోచించారు. అన్నాళ్ళు మళ్ళీ సంసారం వదిలి ఢిల్లీలో ఉండడమా, లేక రఘునొక్కడిని ఢిల్లీలో ఉంచడమా? మరి మధుని ఏం చెయ్యాలి? అన్నీ ప్రశ్నార్థకాలే. పోనీ కొన్నాళ్ళు అన్నయ్య రమేష్ దగ్గర వదులుదామా అంటే వాడి పబ్లిక్ పరీక్షలు అవ్వాలిగా. ఇంకా ఏమైతే అదే అయింది. డాక్టర్ శివ కూడా ఎయిమ్స్లోనే పనిచేశారు. ఆ అనుభవం కన్నా ఇంకేం కావాలి అన్నాడు రవిచంద్ర. రేవతికి పూర్తి సమ్మతం కాకపోయినా రవి వాదన సబబుగా అనిపించి ఊరుకుంది. ఆ మర్నాడు డాక్టర్ మిశ్రాని మళ్ళీ కలుస్తాం. ఈ రాత్రి భోజనానికి రాలేమని చెప్పి రేవతిని, రఘుని కూడా తనతో తీసుకెళ్లిపోయాడు రవిచంద్ర. జైపూర్ కాలేజీలో రేవతి ఎదుర్కొన్న అనుభవాలు, రఘుతో పడిన ఘర్షణలు రేవతి ఒక్కొక్కటిగా చెప్తుంటే రవిచంద్ర మనసు ఆవేదనతో నిండిపోయింది. ఒకవైపు కొడుకు గురించిన బెంగ, ఇంకోవైపు భార్యని ఒక్కరితేనే క్లిష్ట పరిస్థితుల్లో వదలవలసి వచ్చినందుకు బాధ, గిల్ట్ అన్నీ అతన్ని సతమతం చేశాయి. ఇంకా రఘు విషయం, తనకేం జరుగుతుందో తనకే తెలియకుండా అయిపోయింది.
ఒకసారి మనసు ప్రశాంతంగా ఉంటే మరుక్షణం తనని అందరూ అవహేళన చేస్తున్నట్లు, తనని చూసి నవ్వుకుంటున్నట్లు అనిపించడం మొదలైంది. ఎవరితో చెప్పుకోగలడు? అమ్మ ఎంతో అర్థం చేసుకుంటుందనుకుంటే తనని చూస్తేనే ఆవిడకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అప్పుడు ఆవిడ మొహం తనకెంతో వికృతంగా అనిపిస్తుంది ఎందుకని? అసలు ఈ మార్పులన్నీ తను జూనియర్ కాలేజీలో చేరినప్పుడే మొదలయ్యాయి. తనకి ముందు ఏమీ అర్థమయ్యేది కాదు. ఉన్నట్టుండి ఎంతో కోపం వచ్చేస్తుంది. మళ్ళీ అంతలో భయం వేస్తుంది. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు. ఏవో పిచ్చి ఆలోచనలొస్తాయి. ఆ మధ్య ఈ సంగతి చెప్తే తన ఫ్రెండ్కి ఫ్రెండట, ఆంతోని అని. అతని దగ్గర ఏదో మందుందని అది తీసుకుంటే తలలో హాయిగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పాడు. తనకి ముందు భయం వేసినా పర్వాలేదులే, ఏదన్నా తేడా వస్తే తండ్రి న్యూరో సర్జన్ కాబట్టి తనని జాగ్రత్తగానే చూసుకోగలడు అనుకున్నాడు. తనకేం తెలుసు ఇలా అవుతుందని. అయినా వీళ్ళు తనని మెంటల్ పేషెంట్గా ఎందుకు చూస్తున్నారు? తనకేమైంది? షిజోఫ్రీనియా అని ఎందుకు అంటున్నారు? తను బాగానే ఉన్నాడే. కొంచెం తలలో ఏదో గందరగోళంగా ఉండి ఎందుకో కోపం వస్తుంటుంది. అయినా కోపం ఎంతమందికి రాదని? రఘు ఇలా అనుకుంటూనే ఒంటరివాడైపోయాడు. ఒంటరితనం తెలిసే వేళకి ప్రతిదీ శూన్యంగా, అంధకారంగా అనిపించసాగింది. రవిచంద్ర, రేవతి, రఘు కూడా ఇలా మదన పడుతుండగానే ఇంకొన్ని నెలలు గడిచిపోయాయి. ఈ సంఘర్షణలు, మందుల మార్పులు ఇంట్లో మనసులోనూ అశాంతి, ఆవేదన రేవతిని భౌతికంగా కూడా కొంగదీశాయి. రవిచంద్ర మాత్రం పైకి గంభీరంగానే ఉన్నాడు. మనసులో ఎన్ని అగ్నిపర్వతాలు రేగుతున్నా కూడా. మధు మాత్రం లోపల ఏమనుకుంటాడో తెలీదు, కానీ పైకి మాత్రం అన్నగారికి వీలైనప్పుడల్లా సహాయం చేసేవాడు. అతను ఒకడు కూర్చుంటే పక్కనే కూర్చుని చెస్ కానీ క్యారమ్స్ కానీ ఆడదామని ప్రోత్సహించేవాడు. అయినా రఘు ఏకాకిగానే మిగిలిపోయాడు. మధు ఐఐఎంలో సీటొచ్చి అహ్మదాబాదు వెళ్ళడానికి నిశ్చయించుకున్నప్పుడు రేవతికి, రవిచంద్రకు కూడా మనసులో సంశయం ఉండిపోయింది. వీడు తిన్నగా ఉంటాడా లేక వీడిని పోగొట్టుకుంటామా అని. కానీ మధు రాత్రి పడుకునే ముందు స్టూడెంట్ లోన్ తీసుకునేటప్పుడు తండ్రి సంతకం కావాలని అడిగినప్పుడు రవికి, రేవతికి కూడా గుండె కరిగిపోయింది. కానీ లోన్ తీసుకోక తప్పదు. రఘు ట్రీట్మెంట్కి డబ్బంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. మధ్య మధ్యలో ఒకసారి చదువుకుంటానని, ఇంకోసారి చిత్రలేఖనానికి శాంతినికేతనికి పంపమని రఘు చిన్న చిన్న గొడవలు రేపుతూనే ఉన్నాడు. మధ్యలో ఒకసారి గిటార్ క్లాసులు అన్నాడు. మళ్ళీ ఓ రోజు కోపం వచ్చి గిటార్ విరగ్గొట్టాడు. రేవతి అడ్డం రాబోతే ఎడం చేత్తో విదిలిస్తే ఆ ఊపికి రేవతికి టెన్నిస్ కార్నర్ డొక్కలో తగిలి విలువలాడింది. ఆ రాత్రి రవిచంద్ర ఖచ్చితంగా చెప్పేశాడు, రఘుని ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో పెట్టేద్దామని. రేవతి బ్రతిమలాడింది. పోనీ ఏదైనా ఆశ్రమంలో ఉంటాడేమోనని కోయంబత్తూరు, ఊటీ అన్నీ తీసుకెళ్ళింది. ఎక్కడా రఘు 2 రోజుల కన్నా ఉండనివ్వలేదు. క్రమంగా రేవతి చిక్కిపోయి జుట్టంతా పండిపోయింది. రఘుకి మందుల ప్రభావంతో బాగా ఒళ్ళు చేసింది. నరసింహులు కొన్నాళ్ళు బాడీగార్డులా చూశాడు, కానీ రఘుకి క్రమంగా అది కూడా నచ్చలేదు. చివరికి హైదరాబాదులో ఉండలేక స్నేహితులందరినీ పోగొట్టుకుని అందరూ ఒంటరి వాళ్ళైపోయారు. రవిచంద్ర బెంగళూరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్లో ఎవరితోనో మాట్లాడి తను బెంగళూరులోనే ఇంకో న్యూరో సర్జన్కి పార్ట్నర్గా వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఇన్నేళ్ల హైదరాబాదు ప్రాక్టీసు, స్నేహితులు, జీవితం వదులుకుని కొడుకు కోసం బెంగళూరు వెళ్ళిపోయారు. నరసింహులు, అనసూయ కొడుకు చాలా ఏడ్చారు కూడా వస్తామని. కానీ ఆర్థికంగా చితికిపోయి కొత్త ఊరు, స్థిరత్వం తెలియకుండా ఇంకో కుటుంబాన్ని పోషించడం కష్టం అనిపించింది. 2 వారాలకొకసారి కొడుకుని చూసి వస్తారిద్దరు. మంచి అనుభవం, తెలివి ఉన్నవారు కాబట్టి రవిచంద్ర ప్రాక్టీసు త్వరగానే పుంజుకుంది. ఆర్థికంగా పుంజుకున్నా మానసికంగా కుంగిపోయారిద్దరు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. రఘుకి 30 ఏళ్ళు వచ్చేస్తాయి. మధు చదువు పూర్తయి తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని బాగున్నాడు. వీలైనన్నిసార్లు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వెళుతుంటాడు. తమ దగ్గరకు వచ్చేయాలని ఎన్నిసార్లు అడిగాడు. రేవతి ఒక ఓల్డేజ్ నర్సింగ్ హోంలో పనికొప్పుకుంది. ఏదో కొంత వేన్నీళ్లకి చన్నీళ్లు తోడు. కారు, హైదరాబాదులో ఇల్లు అమ్మేశారు. కానీ రేవతి ఆశ వదులుకోలేదు. రవిచంద్ర మాత్రం మన కర్తవ్యమే మనం చేయగలం. వాడు ఎప్పుడో బాగుపడతాడని ఆశలు పెట్టుకోవద్దు. ఇదే క్యాన్సర్ లాంటి జబ్బు. ఇదే రఘు తప్పు కాదు, ఎవరిది తప్పు కాదని వీలైనప్పుడల్లా చెప్తూనే ఉన్నాడు. కృష్ణ తొలకరి జల్లులా వచ్చి పోతూనే ఉన్నాడు. అతని కూతురు సర్జరీ అయి బాగుంది. ఆ జబ్బులు అందరికీ అర్థమవుతాయి. కానీ రఘు జబ్బు కానీ, రవిచంద్ర, రేవతి, మధుల ఆవేదన, వారి జీవితాల్లో తుఫాన్లు ఎవరికి, చివరికి స్నేహితులకు కూడా అర్థం కావు. ఇలా సాగిపోతున్న రోజుల్లో రేవతి నిరంతర తపన. ఈ ప్రశ్నలకి సమాధానం ఉందా? ఈ సమస్యలకి పరిష్కారం ఉందా? ఈ జీవితానికి గమ్యం ఉందా?
ఈ నిరంతర జీవనయానానికి ఏది గమ్యం? వర్షం కురుస్తూనే ఉంది. రవిచంద్రనే రవి గాంభీర్యం ద్విగుణీకృతమైంది. రేవతి చిరునవ్వులోని మెరుపు కోసం రవిచంద్ర, కృష్ణ, రమేష్ వెతుక్కుంటూనే ఉన్నారు. రఘు ఒక ప్రస్ఫోటకం. ఇంతటితో ఒక అమ్మ ఆక్రోశం అనే నవల కంప్లీట్ అయిందండి. లాస్ట్లో రచయిత్రి గారు ఒక చిన్న మాట రాశారు. అది కూడా చదివి వినిపిస్తాను. సాంకేతికంగా, వైజ్ఞానికంగానూ కూడా ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత సమాజంలో మానసిక వ్యాధుల గురించి సరైన అవగాహన లేకపోవడం శోచనీయమైన వాస్తవం. అక్కడక్కడ అప్పుడప్పుడు ది బ్యూటిఫుల్ మైండ్ లాంటి సినిమాలు వచ్చినా, మై నేమ్ ఈజ్ ఖాన్, కార్తిక్ కాల్స్ కార్తిక్ వంటి సినిమాలని చూసినా కూడా మానసిక వ్యాధులున్న వారి కుటుంబాల ఆవేదన, సంఘర్షణ, ఆర్థిక, సామాజిక సమస్యల గురించి అనుభవించే వారికి తప్ప కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా అర్థం కాకపోవడం అనేది విషాదకరమైన వాస్తవం. రవిచంద్ర లాంటి మేధావులు, రేవతి లాంటి బంగారు తల్లులు, మధు లాంటి అర్థం చేసుకునే తోబుట్టువులు అనాథల, ఏదో జన్మలో చేసుకున్న కర్మ అనే హిందూ సిద్ధాంతాలకి తల వంచే అమాయకుల, కృష్ణశాస్త్రి గారి మాటల్లో ఉపశమించని తపనయే నాకున్న భాగ్యమా కన్న తండ్రి అని ఆక్రోశించే రేవతులకు, రవిచంద్రలకు ఇదొక్క చిన్న అసురుకణ సమర్పిత భావ పరంపర. ఉమా ఈయుణ్ణి.